అన్న ఇది హిందూ ముస్లిం మధ్య వారణ. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలకు గెలుస్తారా? తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఒక్క హత్య, అన్యాయం, మోసాల్ని చేసే తురకోలను ఎదిరించి హిందువుల్ని కాపాడడానికి వాళ్ళ సంరక్షణ కోసం వచ్చిన ఒక వ్యక్తి బండి సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందూకు ఆపద వచ్చినా ఇలా పోయి వాలినమన్నా. ఆయన ఎంత గొప్ప లీడర్ అంటే తొరకోలు పెట్టుకుని ఏదైతే టోపీ ఉందో దాన్ని పెట్టుకోవటం ఘోరమైన పాపంగా బిలీవ్ చేసి అది పెట్టుకోవాల్సి వస్తే తన తలనైనా నరుక్కుంటా దాన్ని మాత్రం వేసుకోను అని హిందువులందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిల్చున్నారు. ఆ టోపీ పెట్టుకుని ఓట్లడిగే రోజొస్తే నా తల నరుక్కుంటా చెప్పండి పెట్టుకున్నాను. ఇండియాలో 80% ఉన్న హిందువులు 15% ఉన్న ముస్లిమ్స్ని భారతదేశంలో ఉండడానికి ప్లేస్ ఇస్తే వాళ్ళు దేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నారని ఆయన బాధపడుతూ హిందువులందరినీ ఏకం చేయడానికి హిందూ ఏకతా యాత్రను కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఈ పవిత్ర భారతదేశంలో 80% ఉన్న ఈ హిందూ దేశంలో మీకు పౌరసత్వం ఇచ్చిందిరా. పవిత్ర భూమిలో జన్మనిచ్చే అదృష్ట అవకాశాన్ని ఈ తల్లి భారత మాత ఇచ్చిందిరా. హిందువుల గుడుల్ని కూల్చేసి తొరకోళ్ళు మసీదులు కట్టేశారు, అక్కడున్న శివలింగాల్ని భూమిలో పూడ్చేశారు అని దేవుడి పైన భక్తితో చాలా ఓర్పుతో సహనంతో తొరకోళ్ళ మసీదులన్నీ పగలగొట్టేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూద్దాం. మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. దేశంలో ఎక్కడ చూసినా నా శివుడు వెళ్తుండ్రా. తన మంచి పనులు రాష్ట్రానికి అంకితం కాకూడదు, దేశానికి కూడా అందించాలి అని అమిత్ షా గారి చెప్పులు పట్టుకొని మరి ఆయనకి వేయించారు. ఇదంతా దేనికోసం? రామరాజ్యం కోసం. రాముడు ఏ విధంగా అయితే తన జనాల్ని పీస్ఫుల్ గా చూసుకుంటూ పరిపాలించారో అలా పరిపాలించడానికి. తన ఆశయాలు నచ్చి బీజేపీ పార్టీ ఆయన్ని మినిస్టర్ గా కూడా చేసింది, అది కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్. దీని మీనింగ్ ఏంటంటే అమిత్ షా తర్వాత మన దేశంలో అంతటి పవర్ ఉన్న వ్యక్తి బండి సంజయ్ గారు. ఆయన మినిస్టర్ అయి 1 year అవుతుంది. ఇంకా రామరాజ్యం వచ్చేస్తుంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని తొరకొల్లో తెస్తారు కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది తెచ్చింది కూడా స్వతహాగా ఆయన కొడుకు బండి భగీరథ్. అసలు బండి భగీరథ్ ఏం చేశాడు? తను చేసిన తప్పుకి జనాలందరూ ఎందుకు కోపంతో రగిలిపోతున్నారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. మన కుటుంబంలో మార్పు తీసుకురాప్పుడు సమాజంలో మార్పు తీసుకొస్తావు. ఇంట్లోనూ మార్చుకోలేదు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్పు తీసుకున్నప్పుడు సమాజం మార్పు తీసుకొస్తావు. ఈ వీడియోలో చెప్పినట్టుగా బండి సంజయ్ గారు తన ఫ్యామిలీని చాలా బాగా పెంచారు అని అనుకొని భగీరథ్ని మహేంద్ర యూనివర్సిటీలో BBA కోర్సులో జాయిన్ చేశారు. అతను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారు, కానీ భగీరథ్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. అతను ఏదైనా యూనిక్గా చేసి జనాల్లోకి వెళ్ళాలనుకున్నాడు. దానికోసం తన ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా చేశాడు. నేనేమన్నా బ్రోకర్లు అని చెబుతున్నారా? నాకెందుకు రా బండి సంజయ్ గారు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో జై శ్రీరామ్ అంటారు కదా, కానీ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే భగీరథ్ కొట్టిన అతని పేరు కూడా శ్రీరామే. ఇది ఇక్కడతో ఆగలేదు. దీని తర్వాత కూడా ఇంకొక వీడియో వచ్చింది, అందులో కూడా ఒక స్టూడెంట్ ని చాలా దారుణంగానే కొట్టాడు. ఇలా కొట్టినందుకు రియాక్షన్ గా పోలీసులు భగీరథ్ పైన FIR కూడా ఫైల్ చేశారు. ఇంత అయిన తర్వాత బండి సంజయ్ గారిని ఈ ఇన్సిడెంట్ గురించి మీరేం చెప్తారో అని అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? ఇది అపోజిషన్ వాళ్ళు కావాలనే చేయించారు, అయినా దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. ఇప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు.
పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు. నీకెన్ని వస్తుంది? పిల్లలు కొట్టుకున్నట్లేదు, అదొక దండయాత్రలో ఉంది. భగీరథ్ కొట్టిన దెబ్బకి అతను చనిపోయి ఉంటే, ఆర్ అట్లీస్ట్ అతను తిరిగి భగీరథ్ని కొట్టుంటే సంజయ్ గారు ఇలానే రెస్పాండ్ అయ్యేవారా? వాళ్ళ నాన్నగారు అలా చెప్పిన తర్వాత భగీరథ్కి ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే తాగటం, తిరగటం, విచ్చలవిడిగా బండి సంజయ్ గారి పేరు యూజ్ చేసుకుని గర్వంతో ఊగిపోయేవాడు. బీజేపీ పార్టీలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా ఆ పార్టీ మీటింగ్స్ ని తానే హ్యాండిల్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయేవాడు. మొత్తం కరీంనగర్ కి బండి సంజయ్ గారు రాజు అయితే తాను యువరాజుగా చెప్పుకొని తిరిగేవాడు. ఒకవైపు తన తప్పు ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు ఏం అనలేదు. ఇంకొక వైపు ప్రతి ఒక్కళ్ళు తన మాట మీద నడుస్తున్నారు అని అనుకుంటున్న భగీరథ్కి ఎప్పుడు ఊహించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అరౌండ్ జూన్ 2025 ఈ టైంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి భగీరథ్కి పరిచయం అయింది. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత తన యాటిట్యూడ్ అండ్ వైబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నాడు. బట్ పాయింట్ ఏంటంటే ఆ టైంలో భగీరథ్కి 25 years, ఆ అమ్మాయికి 17 years మాత్రమే. అయినా కూడా తన నంబర్ని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ స్నాప్చాట్లో చాట్ చేసుకునేవారు కూడా. ఇలా టైం పెరిగే కొద్దీ భగీరథ్ ఆ అమ్మాయికి చాలా క్లోజ్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్ కూడా చేశాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ కలిసి బయట తిరగడం, పార్టీస్ అటెండ్ అవడం కూడా చేసేవారు. భగీరథ్ ఒకరోజు పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని అనేసరికి ఆ అమ్మాయికి అతని పైన చాలా ట్రస్ట్ క్రియేట్ అయింది. మెల్లమెల్లగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి పరిచయం చేసింది. ఆ తర్వాత నుంచి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి, గ్రూప్ గ్యాదరింగ్స్ కి భగీరథ్ ని ఇన్వైట్ చేసేవారు. ఇలా అటెండ్ అవుతున్నప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి భగీరథ్ పైన మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో వాళ్ళు వెళ్ళబోయే దైవ దర్శనాలకి అతన్ని కూడా పిలుద్దాం అనుకున్నారు. భగీరథ్ కూడా ఏం ప్రాబ్లం లేకపోయేసరికి వాళ్ళందరూ కలిసి విజయవాడ, అరుణాచలం అండ్ తిరుపతికి వెళ్ళొచ్చారు. అంతా బాగున్న టైంలో భగీరథ్ అమ్మాయితో ఫిజికల్ అవ్వాలనుకున్నాడు. దానికోసం అమ్మాయిని రిక్వెస్ట్ కూడా చేశాడు. బట్ ఆమె రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్షన్ ని తట్టుకోలేని భగీరథ్ ఆ అమ్మాయిని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసేవాడు అండ్ సైకలాజికల్ గా కంట్రోల్ చేసేవాడు. తన చేతిని కోసుకోవటం, ఎమోషనల్ మెసేజెస్ చేసేవాడు. ఈ టైంలో అమ్మాయి సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే చదువు మీద ఫోకస్ ఉండేదే కాదు, తన ఫ్యూచర్ మీద చాలా హోప్స్ ఉన్నా కూడా అవన్నీ నాశనం అయిపోతాయేమో అనిపించేది. బట్ భగీరథ్ అంటే ఇష్టం ఉండటం వల్ల అండ్ అతను చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం వల్ల అతన్ని కలవడానికి వెళ్ళేది. November 13th లక్షారన్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. 5th December నానక్రామ్గూడలో ఉన్న గర్ల్ వ్యూ అపార్ట్మెంట్లో స్టే కూడా ఉన్నారు. అలానే December 31st రోజు ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం కోసం, ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ తాగినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి దానికి రిలేటెడ్ పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ని ఆ అమ్మాయి పంపించాడు కూడా. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి మొయినాబాద్లో ఉన్న అనన్య ఫామ్ హౌస్కి వెళ్ళారు. Is Telangana Excise Department giving permission? But Excise Department leadership knows that the permission is if they want to have a small private party if they are consuming liquor. ఆ రోజు రాత్రి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో ఆ అమ్మాయి బ్రేజర్ తాగింది అండ్ మిగతా వాళ్ళు ఆల్కహాల్ తాగారు. ఆ పార్టీ అయిన కొంత టైం తర్వాత ఆమె సెపరేట్ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. అయితే కొంచెం సేపు తర్వాత భగీరథ్ ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆమెను ఫిజికల్ అవ్వాలని బలవంత పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎంత వద్దు అనుకున్నా కూడా అతను బలవంత పెడుతూనే ఉన్నాడు. ఇంకా చేసేదేమీ లేక ఆ రూమ్ లో నుంచి ఆమె బయటకు వచ్చేసింది. దీని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి అతనితో మాట్లాడడమే మానేసింది. సో కంటిన్యూస్లీ కాల్స్ చేస్తూనే ఉన్నాడు, స్నాప్చాట్ లో మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా అమ్మాయి రెస్పాండ్ అవ్వలేదు. ఈ ప్లేస్ లో వేరొకళ్ళు ఉంటే ఈ పార్టీకి నేను అనే మాటలకు లేకపోతే నేను కొట్టే ఆ కొట్టుడుకు చచ్చిపోతున్నా కావచ్చు. ఇదే టైంలో భగీరథ్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి బండి సంజయ్ గారికి చెప్పాడు. బట్ బండి సంజయ్ గారు వేరే రిలేషన్షిప్ ని ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు అని ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేశాడు. అప్పటికే అతను చేసిన పనికి ఇబ్బంది పడుతున్న ఆమె పెళ్లి చేసుకుంటానన్న భగీరథ్ ఇలా బ్రేకప్ చెప్పేసరికి ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. 7th January అండ్ 19th January రోజుల్లో ఆ అమ్మాయి తనని తాను చంపుకోవడానికి ట్రై చేసింది. దీన్ని బట్టి ఆ అమ్మాయి ఎంత ట్రామాను ఎదుర్కొందో
ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూసిన ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెని ట్రామాలో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. ఫైనల్లీ 3 months పట్టింది ఆమె నార్మల్ అవ్వడానికి. భగీరథ్ మీద కంప్లైంట్ చేద్దామని వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత కూడా ఆమె దాన్ని ఆపేసింది. ఇలా ఆమె అతని సైడ్ గురించి కూడా ఆలోచించి చిన్న ఏజ్ లోనే ఏదైతే మెచ్యూర్ డిసిజన్ తీసుకుందో ఆ మంచితనం అంతా ఒక్క ఇన్సిడెంట్ వల్ల పోయింది. అదేంటంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ఫంక్షన్ కి వెళ్ళారు. అక్కడ ఆమె ఫ్రెండ్స్ వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఏదైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారో ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ని భగీరథ్ తన ఫ్రెండ్స్ తో షేర్ చేసేస్తున్నాడు అని చెప్పారు. అండ్ ఆ ఫొటోస్ ని కూడా చూపించారు. అవి చూసిన తర్వాత ఆమె ఏదైతే ట్రామాలో నుంచి బయటకు వచ్చిందో మళ్ళీ అదే ట్రామాలోకి వెళ్ళిపోయింది. ఇలా అయితే మన అమ్మాయి మనకు దొరకదు అని వాళ్ళు భావించి లీగల్ గా ప్రొసీడ్ అవుదామని లాయర్ ని కూడా కన్సల్ట్ అయ్యి కేసు పెడదాం అనుకునే లోపు ఈ విషయం బయటికి లీక్ అయిపోయి వాళ్ళ మీద థ్రెట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ కేసు పెడితే మీ అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అని బెదిరింపులు రావడంతో వాళ్ళు భయపడి వెనక్కి తగ్గిపోయారు. కానీ ఎవరైతే మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల ఈ అమ్మాయి భగీరథకి పరిచయం అయిందో ఆ ఫ్రెండ్ అయినటువంటి శ్రీరామే వీళ్ళ ఫ్యామిలీ అంతా కావాలని ఇదంతా క్రియేట్ చేసి మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాడు. బట్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కానీ వీళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి ఇలా కంప్లైంట్ వచ్చింది పెద్దవాళ్ళతో ఎందుకని ఫార్మల్ గా చెప్పారు. కానీ దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాలేదు. కంప్లైంట్ దాకా వెళ్తే అమ్మాయికి లీగల్ గా ప్రాబ్లం అవుతుందేమో అనుకుని బండి సంజయ్ గారితో మాట్లాడి సార్ట్ చేసుకుందాం అనుకున్నారు. సో దానికోసం ఆయనకి క్లోజ్ అయినటువంటి సంగప్ప అనే వ్యక్తిని కాంటాక్ట్ అయ్యి జరిగిందంతా చెప్పారు. ఆయన ఇదంతా విని అందులో ఉన్న సీరియస్నెస్ ని అర్థం చేసుకుని April 23rd రోజు బండి సంజయ్ గారితో మీటింగ్ సెట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పారో బండి సంజయ్ గారు వీళ్ళని చాలా దారుణంగా అవమానించారు. అక్కడ విక్టిమ్ కూడా ఉంది. అయినా కూడా బండి సంజయ్ గారు వీళ్ళదే తప్పన్నట్టు మాట్లాడటం వల్ల వాళ్ళకి చాలా బాధగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. మంచి లాయర్ ని సెట్ చేసుకుని ఏమేం పాయింట్స్ రాయాలి, కంప్లైంట్ ని ఎలా ఫైల్ చేయాలో మొత్తం తెలుసుకొని 8th May రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నారు. అయితే వీళ్ళు ఇలా చేయబోతున్నారని ముందే తెలిసి అదే రోజు 5 గంటలకి కరీంనగర్ 212 పోలీస్ స్టేషన్ లో భగీరథ్ వీళ్ళ ఫ్యామిలీ మీద హనీ ట్రాప్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఆ కంప్లైంట్ లో భగీరథ్ చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఇదంతా కావాలనే చేయించారు. ముందంతా ఫ్రెండ్లీగా ఉన్నారు. బట్ ఆ తర్వాత నుంచి పెళ్లి చేసుకోమని బెదిరించారు. బలవంతంగా గుడ్లాకి తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ ఒకసారి అయితే ఆ అమ్మాయి 50,000 రూపీస్ తీసుకుంది. ఇలా నన్ను మెంటల్ గా ఇబ్బంది పెట్టారు. 5 కోట్ల రూపాయలు నా నుంచి డిమాండ్ చేశారు అని చెప్పాడు. ఇలా వీళ్ళ ఫ్యామిలీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలియక అదే రోజు 6:30కి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి భగీరథ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. మైనర్ అమ్మాయి మీద ఇంత దారుణం జరిగిందని కంప్లైంట్ ఫైల్ చేస్తే అదంతా పట్టించుకోకుండా ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇది మా జ్యూరిస్డిక్షన్ లోకి రాదు అని ఆ కంప్లైంట్ ని రిజెక్ట్ చేశారు. ఇలా కంప్లైంట్ తీసుకోవట్లేదని హైయర్ అఫీషియల్స్ కి కాల్ చేసి చెప్తే ఇందులో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వకపోవటమే మంచిది అన్నట్టు మాట్లాడారు. దీని తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక చిన్న హోప్ కూడా పోయింది. 5 గంటల సేపు ఒక మైనర్ అమ్మాయితో కంప్లైంట్ ఫైల్ అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని ఫ్యామిలీ అంతా అక్కడే కూర్చుండిపోయారు. కానీ పోలీసులు మాత్రం ఇది మా రీజియన్ లోకి రాదు, కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నారు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలిసింది. ఏది ఏమైపోయినా కూడా వెనక్కి వెళ్లేదే లేదు అని అలా ఉండిపోయిన వాళ్ళకి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు. నార్మల్ ఎఫ్ఐఆర్ కి 0 ఎఫ్ఐఆర్ కి డిఫరెన్స్ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా మనం ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ విక్టిమ్ కి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ సేఫ్టీని అండ్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ కేసులో ఇనిషియల్లీ BNS సెక్షన్ 74-75 అండ్ పాక్సో యాక్ట్ లో సెక్షన్ 11 and 12 తో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ మొత్తం సినారియోలో 2 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయి. ఒకటి హనీ ట్రాప్, ఇంకొకటి పాక్సో. ఈ రెండిట్లో పాక్సోకి హై ప్రయారిటీ ఉండటం వల్ల ఆ మైనర్తో పోలీస్ టీం ఇన్ పర్సన్గా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయాలు పోలీసులందరికీ చాలా షాకింగ్గా అనిపించాయి. ముందు పెట్టిన సెక్షన్స్ లైక్ పాక్సో 11 and 12లో మైనర్కి సెక్షువల్ జెస్చర్ ఇవ్వటం, చూపించడం అండ్ సెక్షువల్ ఇంటెన్షన్ తో కామెంట్ చేయడం లాంటివి వస్తాయి. దీనిలో జస్ట్ 3 to 5 years మాత్రమే జైలు శిక్ష పడుతుంది. బట్ ఆ మైనర్ తో మాట్లాడాక అవి తీసేసి 5(1) and 6 ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో ఏంటంటే అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. దీని మీనింగ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను విక్టిమ్ ని నమ్మించి మోసం చేశాడు ఆర్ ఫిజికల్ గా అమ్మాయిని
టార్చర్ చేశాడు అని. ఇప్పుడు ఈ కేసులో అది ప్రూవ్ అయితే మాత్రం భగీరథ్ కి మినిమం 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఆర్ జీవితకాలం జైలు శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంత సీరియస్ సెక్షన్స్ వేసిన తర్వాత ఏ కేసులో అయినా కూడా అక్యూజ్డ్ ని వెంటనే పట్టుకుంటారు. ఒకవేళ దొరకకపోతే తన రిలేటివ్ ని లేకపోతే వాళ్ళ ఫాదర్ ని జైల్లో కూర్చోబెడతారు. కానీ ఈ కేసులో ఏమైందో తెలుసా, 8th కంప్లైంట్ ఫైల్ అయితే అట్లీస్ట్ 9th అయినా కూడా అతన్ని పట్టుకొని జైల్లో పడేయాలి కదా. కానీ భగీరథ్ ఎక్కడున్నాడో పోలీసులకి తెలియదు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి బండి సంజయ్ ని క్వశ్చన్ కూడా చేయలేదు. దీని నెక్స్ట్ డే అంటే 10th మే రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈవెంట్ లో బండి సంజయ్ ని క్వశ్చన్ చేయాల్సిన పోలీసులే ఆయనకి సెక్యూరిటీగా వెళ్లారు. ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా. బండి సంజయ్ గారు ఆ ఈవెంట్ లో ఏం మాట్లాడినా కూడా విక్టిమ్ ఫ్యామిలీ ఆయనకి ఎదురెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని వాళ్ళు చాలా నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా? ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, జస్ట్ ఇమాజిన్ ఆ పర్టికులర్ టైంలో విక్టిమ్ ఫ్యామిలీ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. ఒకసారి 2 days అయిపోతున్నా కూడా ఎటువంటి అరెస్ట్ లేదు, ఇంకొక సైడ్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో పోలీసులు 13th మే 2 o'clock లోపు భగీరథ్ ని పోలీసుల ముందుకి రావాలి అని ఇంటికి వెళ్లి మరీ నోటీస్ ఇచ్చారు. యూజువల్లీ ఇంట్లో బండి సంజయ్ గారు ఉండాలి కదా, బట్ ఆయన అక్కడ లేకపోయేసరికి భగీరథ్ మేనమామకి ఆ నోటీస్ ఇచ్చారు. 13th మే రానే వచ్చింది, కానీ పోలీసుల ముందుకి భగీరథ్ రాలేదు. 4 రోజులు అవుతున్నా కూడా భగీరథ్ కనిపించకపోయేసరికి సిటీ అంతా పరారీలో ఉన్న భగీరథ్ అని పోస్టర్స్ వేసేశారు. ఇప్పుడు బండి సంజయ్ గారి మీద కానీ లేకపోతే బండి భగీరథ్ మీద కానీ నెగిటివిటీ పెరిగిపోతుంది కదా. సో దాన్ని కవరప్ చేయడానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకుని మరీ విక్టిమ్ షేమింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. బట్ ఇక్కడ పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్ళు నిజంగా లవ్ చేసుకుని ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్ ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసెస్ ఉన్నాయి. అకార్డింగ్ టు ది సోర్సెస్ ఏదైతే పోస్టులు వీళ్ళు పెట్టారో అవి వీళ్ళే డిలీట్ చేశారు. దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేశారు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. పాపం పోలీసులు ఎంత కష్టపడినా కూడా అక్యూజ్ని పట్టుకోలేకపోయారు. ఇంకా పోలీసులు పట్టుకోలేరు అని అనుకున్నారేమో తెలియదు కానీ 16th మే రోజు బండి సంజయ్ గారు ఆయన కొడుకుని పోలీసులకు అప్పగిస్తున్నట్టు ఒక ట్వీట్ వేశారు. నైట్ అరౌండ్ 8:10కి టెక్ పార్క్ దగ్గర స్పెషల్ ఆపరేషన్స్ టీం అతన్ని రిసీవ్ చేసుకుంది. బట్ పోలీసులు మాత్రం కష్టపడి నాకాబందీ వేసి మరి పట్టుకున్నామని చెప్పారు. రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. అసలైన నాకాబందీలో భగీరథ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అయ్యాక క్వశ్చన్ చేసినప్పుడు ఆ తప్పులో తనకు తానే ఇన్వాల్వ్ అయ్యాను అని ఒప్పుకున్నాడు. అదే రోజు తెలంగాణ హైకోర్టులో నైట్ 9 నుంచి 11:45 వరకు ఈ కేసు మీద లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. జడ్జిగా టి మాధవి గారు ఉన్నారు. అక్యూజ్డ్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి, కరుణ్ సాగర్ అండ్ కృష్ణకాంత్ పోతిరెడ్డి ఉంటే విక్టిమ్ తరపున ఒకే ఒకళ్ళు ఉన్నారు, ఆయనే పప్పు నాగేశ్వరరావు. ఏవైతే పోలీస్ ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని చెప్పడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అక్కడ ఉన్నారు. అంత లేట్ నైట్ కోర్టు హియరింగ్ ఆ అమ్మాయికి న్యాయం జరగడం కోసం జరుగుంటది అనుకుంటున్నారు కదా, కానీ భగీరథ్ బెయిల్ పిటిషన్ మీద జరిగింది. ఇందులో ఇనిషియల్లీ ఆ అమ్మాయి మైనర్ కాదు అనే పాయింట్ మీద హియరింగ్ జరిగింది. బట్ ఫైనల్లీ ఆ అమ్మాయి మైనరే అని 2 సర్టిఫికెట్ బేస్ చేసుకుని ప్రూవ్ అయింది. ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ అక్యూజ్డ్ వైఫ్ అడ్వకేట్ గారు అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ వైఫ్ గారు ఇద్దరు కూడా దేర్ ఇస్ నో అలిగేషన్, దేర్ ఇస్ నో డిస్ప్యూట్, దేర్ ఇస్ నో అపోనెంట్ వర్డ్స్ రాలేదు దాని మీద. ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. ఇక బర్త్డే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మైనర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. కోర్టు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. మనకు తెలుస్తుంది విషయం చూసి. ఆధారంగా మైనర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఏ సర్టిఫికేట్ ఆధారంగా చూస్తున్నారు? ఇక్కడ 2 విషయాలండి. ఒకటేమో జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళి కూడా పోలీస్ వాళ్ళు సేకరించడం జరిగింది బర్త్ సర్టిఫికేట్ సెపరేట్ గా. 10th మెమో తీసుకున్నారు. ఈవెన్ సేమ్ బోనఫైడ్ తీసుకున్నారు. దాంతో పాటు స్కూల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ధర్మాసనానికి ఇవ్వడం జరిగింది. భగీరథ్ తను పెట్టిన కేసులో ఆ అమ్మాయి డబ్బులు తీసుకుందని చెప్పాడు కదా, ఆ పాయింట్ మీద ఆ అమ్మాయి తరపున అడ్వకేట్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. 20,000, 30,000. What he used to do is send money to her. He is saying, why are you sending money to me? She immediately returns 50,000. 3:11 p.m. he sends. 12:21 he sends the money back. Then again 50,000 he sends.
then the next day again she will send it back. లోకల్ మెజిస్ట్రేట్ లో నైట్ 2:30 AM వరకు జ్యుడిషియల్ కస్టడీ కోసం హియరింగ్ జరిగింది. అయితే కోర్ట్ 14 days వరకు భగీరథ్ కి జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలి అని ఆర్డర్ చేసింది. బండి సంజయ్ గారు తన మినిస్టర్ పొజిషన్ లో ఉంటే ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తారు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని ఆ మినిస్టర్ పొజిషన్ లో నుంచి తొలగించాలి అని విక్టిమ్ సైడ్ అడ్వకేట్ అయినటువంటి పప్పు నాగేశ్వరరావు గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి లెటర్ రాశారు. 18 May రోజు భగీరథ్ మీద BNS 622M కూడా అప్లై చేశారు. ఇది ఎందుకంటే ఏదైతే విక్టిమ్ స్టేట్మెంట్ ఉందో దాన్ని వెరిఫై చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మీద రిపీటెడ్గా అత్యాచారం జరిగింది అని. ఇది ముందు పెట్టిన దానికంటే చాలా సివియర్ సెక్షన్, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదే రోజు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ భగీరథ్ అరెస్ట్ అయినప్పుడు తన ఫోన్ లో చాలా వరకు డేటాని డిలీట్ చేసేసాడని చెప్పారు. అందులో ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు, ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ. సో ఆ టీం ఆ డేటాని రిట్రీవ్ చేయడం స్టార్ట్ చేసేసారు అని చెప్పారు. ఏదైతే బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో హియరింగ్ జరిగిందో దానికి రిజల్ట్ 21st May ఇస్తానన్నారు. బట్ 20 May భగీరథ్ ఆ బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసేసుకున్నాడు. ఇంత పెద్ద కేసులో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇందులో విక్టిమ్ పేరెంట్స్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఆమె ఒక మైనర్ అయినా కూడా ఆమె లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళే భగీరథ్ని పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్లారు. ఎంత క్లోజ్ అయితే అతన్ని తీసుకెళ్తారు. వాళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వేర్వేరు ఎలక్ట్రానిక్ డివైజెస్లో వాళ్ళు మాట్లాడుకున్న కన్వర్జేషన్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పారు. అదేదో ముందే చూసుంటే ఆ అమ్మాయి 2 సార్లు చనిపోవడానికి ట్రై చెయ్యదు కదా. ఈ కేసు అంత దారుణం అయిపోయిందంటే జడ్జ్ అయినటువంటి టీ మాధవి గారి పైన కూడా సోషల్ మీడియాలో ఫేక్ క్యాంపెయినింగ్ స్ప్రెడ్ చేశారు. I have been maintaining my, I don't know how many of you know what my husband does also. But now there is a imputation that, somebody is influencing me and something is being offered and all that. 8th May కంప్లైంట్ ఫైల్ అయితే 16th May ఆయనే సరెండర్ చేయించారని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. కానీ అన్ని రోజులు ఎందుకు దాచుంచారు? బీజేపీ లీడర్స్ పార్టీకి ఈ ఇష్యూకి సంబంధమే లేదు అని చెప్పారు. పార్టీకు అది సమస్య లేదు, ఇట్స్ లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. బట్ భగీరథ్ సరెండర్ అయినప్పుడు బీజేపీ లాయర్స్ ఆయన పక్కన ఏం చేస్తున్నారు? బండి సంజయ్ గారు 10th May రోజు PM మీటింగ్ అటెండ్ అయ్యారు. 13th May రోజు కరీంనగర్ లో హిందూ ఏకతా యాత్రలో కూడా అటెండ్ అయ్యారు. ఆయన అటెండ్ అవ్వడం ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఆయన అటెండ్ అయినప్పుడు ఆయన కొడుకు టైం ఇవ్వలేకపోయాను అని చెప్పారు. అదే ఎందుకు? మీరందరూ బాగుండాలని కోరుకున్నా ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. బండి సంజయ్ గారు ఎంతైతే ఫోకస్ హిందువుల ఐక్యత మీద పెట్టారో, అంటే నేను దాన్ని తప్పనట్లేదు, బట్ స్టిల్ అంతే ఫోకస్ ఆయన కొడుకు ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని దాని మీద పెట్టుంటే అతను అంత దారుణమైన పని చేసి ఉండేవాడే కాదు. ఒకటి మాత్రం అర్థమైన విషయం ఏంటంటే మన దేశంలో ఎలాంటి అన్యాయం పనులైనా చేయండి, కానీ జై శ్రీరామ్ అన్న తర్వాత మన జనాలందరూ ఎలాంటి తప్పునైనా కూడా సైలెంట్ చేసేస్తారు. ఆ ఒక్క స్లోగన్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అనే నమ్మకం పొలిటికల్ లీడర్స్లో గట్టిగా ఉంది. నాకు జై శ్రీరామ్ స్లోగన్తో ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక 3 to 4 times అనేసి ఉంటా. అండ్ నాకు మళ్ళీ అనడానికి కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఇష్టం. కానీ రాముడి పేరు చెప్పి రావణుడి పనులు చేయకూడదు కదా, చాలా పెద్ద పాపం అది. జై శ్రీరామ్.